మన తెలంగాణలో కూడా తప్పుడు లెక్కలు పెట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో ఒక పని చూపించి దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే దీంట్లో కొన్ని సవరణలు అవసరం. అన్నిటికంటే ముఖ్యమైన సవరణ ఏంటంటే ఇంతకుముందు 100 రోజులు ఉంటే ఆ 100 రోజులను కూడా యూటిలైజ్ చేసుకుంటలేరు. కేవలం 50 రోజులు మాత్రమే వాడుకుంటారు. ఎందుకంటే దీంట్లో సరి అయిన దీనికి ఒక టీం లేక. అయితే ఇప్పుడు దీంట్లో 3-4 ముఖ్యమైన సవరణలు ఉన్నాయి. ఒకటి, 100 రోజులను 125 రోజులకు పెంచడం. అంటే ఇంతకుముందు ఒకళ్ళకు దీని మీద ఆధారపడ్డ వాళ్ళకు ఒక 20,000 రూపాయల ఆదాయం వస్తే ఇప్పుడు సంవత్సరానికి 25,000 రూపాయల ఆదాయం వస్తుంది. 25% వల్ల ఆదాయం పెరిగింది. రెండవది, అన్నిటికంటే ముఖ్యము, ఏ పని చేయాలి, ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే నిర్ణయం తీసుకునేది గ్రామ పంచాయతీ. అక్కడ గ్రామ సభల ద్వారా ఆ నిర్ణయం అక్కడ తీసుకుంటారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఈ నిర్ణయం తీసుకోదు. ఇది గ్రామ పంచాయతీ ద్వారానే నిర్ణయం తీసుకుంటారు. ఎవరికి జాబ్ కార్డ్స్ ఇవ్వాలి, ఏ పనులకు దరఖాస్తులు పెట్టాలి, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వబడ్డది. దాని ద్వారా ఆ గ్రామంలో నిజమైన అవసరాలు ఏమున్నాయి, చెరువు పని కావచ్చు, రోడ్డు పని కావచ్చు, స్కూల్కి సంబంధించిన పని కావచ్చు, హాస్పిటల్కి సంబంధించిన పని కావచ్చు, ఏ పనికి అవసరం ఉన్నదని వాళ్ళు గ్రామ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఇది చాలా ఉపయోగపడుతుంది. మూడోది, ఇందులో ఇంతకుముందు అంటే మనం చూస్తే దీంట్లో ఇంతకుముందు వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా రైతులకు నాట్ల సమయంలో కావచ్చు, ఇటువంటి సమయంలో వాళ్లకు లేబర్ దొరకక, కూలీలు దొరకక చాలా ఇబ్బంది పడుతారు. కనుక ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఒక 60 రోజులు ఎప్పుడైతే వ్యవసాయం పనులు ఉంటాయో అప్పుడు మాత్రం ఈ పనికి దీనికి ఒక విరామం ఇవ్వడం వలన రైతులకు నష్టపోకుండా రైతులకు కూలీలు కూడా దొరుకుతారు. నాలుగోది, ఏదైతే వీళ్ళు పని చేసినారో ఈ పనికి సంబంధించిన పేమెంట్, అంటే వాళ్ళకి ఏదైతే కూలీ రావాలనో గతంలో నెలల కొద్ది కూడా రాకుంటే ఉంటుండే, ఇప్పుడు వారం రోజులలో పేమెంట్ జరుగుతుంది. ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 2047కి ప్రపంచంలోనే ఒక భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా, ఒక నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలంటే దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది గ్రామీణ ప్రాంతాల యొక్క ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలి.